జగన్మోహన్ రెడ్డి గారు రోజు అంటున్నారు నాకు మండుతోంది మండుతోంది అని. మరి మాకు ప్రజలకి ఎలా మండాలి? ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ చూస్తే మా కడుపు ఎంత మండాలి? మా ఆడబిడ్డలు బలైపోతుంటే, మా అక్క చెల్లెలు బలైపోతుంటే, మైనర్ బాలికలు దాడులకు పాల్పడుతుంటే, వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటే, మిస్సింగ్ అయిపోతుంటే, ట్రేస్ అవుట్ శాతం తగ్గిపోతుంటే, ఒక్క ఎంక్వైరీ మీరు ఎయ్యకపోతే మాకెంత మండాలి? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంటంతా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలను ప్రచురించి మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, మహిళల పక్షాన మాట్లాడుతున్నాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేస్తుంది. ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెంటెళ్తున్నారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు, రాబో రోజుల ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్న భయంతో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక జనసేన వీర మహిళలుగా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి నుంచి. నిజంగా మీకు ఏ ఇష్యూ పైన మండాలి? రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మిస్ అవుతున్నందుక, రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అమ్మఒడి అని ఇచ్చి 13,000 నాన్న బుడ్డిలోంచి లాక్కుంటున్న 70,000 రూపాయలు కనుమరుగు చేస్తున్నందుక, మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ అరాకొరా జరుగుతుంటే నానా యాగి చేస్తున్నారని నీ మంత్రి రోజా అంటున్న మాటలకు మండిపడాలా? లేక దిశా చట్టం ద్వారా డ్రామాలు ఆడుతూ ఒక్క చట్టం కూడా ఇంతవరకు పటిష్టంగా చేయకుండా ఉన్నందుకు మండాలనా? లేదు చట్టాలు కంటి చూపు చర్యగా ఉంటూ శిక్షలు ఇంప్లిమెంట్ చేసేందుకు మండాలనా? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఎవరైతే గర్భిణులు డెలివరీ అవుతారో వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేరవేసే ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చేసినందుకు మీకు మండాలనా? లేదు గంజాయితో ఈరోజు యువత నాశనం అయిపోతుంటే మీకు మండాలనా? మద్యపాన నిషేధం చేస్తానని 2 లక్షల రూపాయలు విలువ చేసే పైచిలుకు నాసిరకం మద్యాన్ని మీరు ఈరోజు ప్రజలకు ఇస్తున్నందుకు మీకు మండాలనా? మద్యాన్ని చూపించి అప్పులు చేస్తున్నారు 40,000 కోట్లు, దానికి మీకు మండాలనా? రాబో 25 సంవత్సరాలకు గాను మద్యం బాండ్లని పెట్టి అమ్ముకుంటున్నారు, దానికి మీకు మండాలనా? ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఆవేదన చెందుతూ ఉంటే, వాళ్ళ పక్షాన మేము మాట్లాడుతుంటే సోషల్ మీడియా ద్వారా మా పైన మీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ చూసి మీకు మండడం లేదా? మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎంత నీచంగా వ్యక్తిగత విమర్శలు మా పైన చేస్తున్నారో మీరు చూస్తున్నారు, అది మీకు మండడం లేదా? అయినా మా పిచ్చి కానీ సొంతం మీ చెల్లి పుట్టుక గురించే మీ సోషల్ మీడియా మాట్లాడుతుంటే మీకు మండడం లేదు. ఈరోజు సొంతం నీ చెల్లెళ్ళు ఎవరైతే నీ పాదయాత్ర సమయంలో మీ వదిన బాణం కింద పనిచేసిందో ఆ బాణమే వెనక్కి తిరిగి వచ్చి నా అన్న నన్ను కొట్టి తరిమేశాడు ఇంట్లో నుంచి అంటుంది, ఇది చూసి మీకు మండడం లేదా? ఇంకొక చోట మీ అమ్మ మీ చెల్లికి సపోర్ట్ చేస్తుందన్న ఒకే ఒక కారణంతో పార్టీ నుంచి ఆమెను బయట పంపించావు, ఇందుకు నీకు మండడం లేదా? నీ ఇంకొక చెల్లి సొంతం నీ బాబాయ్ హత్యకి న్యాయం చేయమని నిన్ను నమ్మకుండా కోర్టులను ఆశ్రయిస్తుంది, అది చూసి నీకు మండడం లేదా? నీ పిన్ని బాబాయిని కోల్పోయిన బాధలో కూడా హంతకుల్ని నా కొడుకు కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తపరుస్తుంది, ఇందుకు నీకు మండడం లేదా? ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా మాట్లాడిస్తూ మా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ వీర మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిస్తూ అమానుషంగా మీ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే నీకు మండడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మహిళలందరం ఏకతాటిపైకి వచ్చాం, ఒకే మాట జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి నీకు హెచ్చరిస్తున్నాం, రాబోయేది ప్రజా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయబోతోంది. మహిళలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి అదే బటన్ నొక్కి, మళ్ళీ చెప్తున్నా అదే బటన్ నొక్కి మా నినాదం ఒకటే, హలో ఏపీ బై బాయ్ వైసీపీ, ఈ నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించే విధంగా మహిళామణులు అందరం కలిసి జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమిని బలపరుస్తూ రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యేలాగా వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికేలాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం, చట్టాలు బలంగా ఉంటే మహిళలపై నేను అఘాయిత్యాలు జరుగుతాయా? భయం అనిపించదా? అమర్నాథ్ అనే ఒక బిడ్డ 15 ఏళ్ళు వాళ్ళ అక్క పైన అమానుషంగా అతి కిరాతకంగా ఇబ్బంది పెడుతుంటే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడినందుకు బతికుండగా పెట్రోల్ పోశారు, వాంగ్మూలం ఇచ్చి చనిపోయిన బిడ్డ. బాధ అనిపించదా మీకు ఇవి చూస్తే? తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్తతో కూర్చున్న అమ్మాయి పైన భర్త ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మీ దృష్టికి రాలేదా?
చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంత బిడ్డగా మాట్లాడుతున్నాను. 30,000 కేసులు మిస్ అయ్యాయి మా ప్రాంతంలో మహిళలు. ఒక్కసారన్నా స్పందించావా? నీ గురించి మొత్తం చదువుతుంటే నీ ప్రభుత్వం గురించి బాధేస్తుంది. డ్రగ్స్ని, గంజాయిని, మద్యాన్ని పెట్టి యువతని పాడు చేసి చెడు వ్యసనాలకు బానిసలు చేసి మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడేలాగా దారి తీస్తుంటే నీ ప్రభుత్వంలో ఒక్క కంటి చూప చర్య చేయకుండా సైలెంట్గా నీచమైన ప్రభుత్వాన్ని నడిపేస్తున్న నీకు గట్టి గుణపాఠం రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి మహిళలు చెప్పబోతున్నాము. యావత్ ప్రజానికం ఒకే నినాదంతో పనిచేస్తుంది. హలో ఏపీ, బై బాయ్ వైసీపీ. ఇదే మా నినాదంగా నీ పతనానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళా భద్రతకి, మహిళల కోసం బలమైన చట్టాలు తీసుకొని వచ్చి తప్పు చేయాలంటే ఆలోచన వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగించేలాగా మా ప్రభుత్వం మహిళల పక్షాన ఉండబోతుందని తెలియజేస్తూ మా ఈ మహిళల నినాదం హలో ఏపీ, బై బాయ్ వైసీపీ, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి. జై జన్.